ఈరోజు ఫార్చునర్ కారు మన దగ్గర ఆగాలంటే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒక పవన్ కళ్యాణ్ లాంటి ప్రజానాయకులు ఆగుతున్నారు, జనాలు కనిపిస్తే రోడ్ల మీద కనిపించి మాట్లాడతాం, కానీ ప్రతి ఎమ్మెల్యే ఆగే పరిస్థితి లేదు. కార్పొరేటరు సర్పంచే సాధారణ ప్రజలను కలిసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వాల ప్రాధాన్యం కూడా ఉచిత విద్యను అందించే అటువంటి విషయంలో చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారనే ఒక అంశం అంటున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈవెన్ ఆంధ్రాలో కూడా అనేక మంది, వేలాది మంది తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, వివిధ రకాల కమిటీలు వేసి, వివిధ రకాల ఉద్యమాలు చేసిన తర్వాత ఫీజుల నియంత్రణ కోసం ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. డిఎఫ్ఆర్సి, డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీలు ఉన్నప్పటికీ అవి ఇంప్లిమెంట్ కావట్లే అని చెప్పేసి తల్లిదండ్రులు రోడ్ల మీదకి ఎక్కితే గత ప్రభుత్వము తిరుపతిరావు గారి కమిటీ వేసింది. ఈ రోజు వరకు తిరుపతిరావు గారి కమిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ వారు, ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తి, ఆయన పేరు మీద ఒక కమిటీ వేసి ఒక రిపోర్టు, ప్రైవేటు స్కూల్ సంబంధించినటువంటి ప్రైవేటు కాలేజీలకు సంబంధించి ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజు కూడా ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేకపోయింది. కేవలం ఇదే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఆకునూరి మురళి గారు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసరు, సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో వారి అధ్యక్షతను ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. వాళ్ళు కూడా కొంత గైడ్లైన్స్ డిసైడ్ చేశారు. ఏదైతే ప్రతి సంవత్సరం 10% ఫీజు పెంచుకోవచ్చు, ఈ రకంగా ఎప్పుడైతే ఇట్లా ఆ కమిషన్ కొన్ని సిఫారసులు చేసిందో వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా విద్యా వ్యాపారం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం సార్, చిన్న సబ్మిషన్ ఏంటంటే, స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున ఈరోజు ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక ఏదైతే రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉంటుందో ప్రతి రెవెన్యూ విలేజ్ లోపల ఒక మంచి ప్రభుత్వ పాఠశాలను మీరు కట్టండి, రిక్రూట్మెంట్ చేయండి. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలాగా దాన్ని డెవలప్ చేయండి. ఈరోజు గవర్నర్ ఆఫీస్ పక్కకు ఒక గవర్నమెంట్ హై స్కూల్ ఉంటుంది సార్, అత్యద్భుతంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లవాళ్ళు శ్రీ చైతన్య నారాయణకు పోరు, ఆ స్కూల్లో అడ్మిషన్ కోసమే కష్టపడతారు. ఈరోజు మన హైదరాబాద్ చుట్టుపక్కల మొయినాబాద్ మండలం ఉంటుంది సార్. మొయినాబాద్ మండలం దగ్గర నాకు తెలిసిన నా మిత్రుడు, ఒక విద్యార్థి నాయకుడు, గత 10 సంవత్సరాలుగా ఆ మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదని చెప్పేసి సవితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కొట్లాడుతుండు. కానీ ఆ మండలానికి ఈరోజు వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి శ్రీ చైతన్యకో నారాయణకో పోతుండు. కాబట్టి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వానికి ఏంటంటే, ప్రభుత్వం కూడా కార్పొరేటు కళాశాలలు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాయో వాటిని తలదన్నేలా మీరు విద్యను అందియండి. ఉచిత విద్య కాదు, మినిమం ఫీజు తీసుకోండి, నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. నాణ్యమైన విద్య అందినాడు తప్పకుండా కార్పొరేట్ కళాశాలలు వాటంతటా అవే మూసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వము విద్యను ప్రాధాన్యంగా భావించి చేస్తే ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యా సంస్థల చేతుల్లో ఉన్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళకి కావాల్సినట్టు, అంటే వాళ్ళకి అనుకూలంగా కూడా జీవోలు తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రభుత్వం నుంచి అనేది కూడా వినిపిస్తుంది. దానికి మీ సమాధానం వినబోయే ముందు మనకి కాలర్స్ రెడీగా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. శివరామకృష్ణ గారు విజయవాడ నుంచి. శివరామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. అందరికి నమస్కారం అండి. మన మాజీ పోలీస్ అధికారి గారు చాలా బాగా చెప్పారండి. హలో, చెప్పండి వినిపిస్తుంది. మాజీ పోలీస్ అధికారి గారు చాలా బాగా చెప్పారు. ఎస్ రాజు గారు చెప్పండి. మీరు వేసే ఒక్కడికి అంటారు చూసారా ఎడ్యుకేషన్ మీద, అది ఒక్కటి వేసినా గానీ, ఒక్కడికి వేసినా గానీ సూపరు. ఇది నా 53 ఏళ్ల వయసులో అది ఇప్పటి వరకు ఒక్కడుగు ఇచ్చిన ఒక్కడిని కూడా చూడలే నేను. నా 53 సంవత్సరాల్లో ఇంతమంది ఒక్కడిని కూడా చూడలా. మీరు ఒక్కడిగా నేర్చిన చాలు. తర్వాత అందరూ అన్ని కాలేజీలు గవర్నమెంట్ అన్ని కట్టాలని చెప్తారు, కానీ దానిలో చదువు చెప్పే టీచర్లని ఒక్కళ్ళు అడగరు, నీలాంటి వాళ్ళు కూడా అడగరు. అందరు కాలేజీలు మంచిగా కట్టాలి, స్కూళ్ళు మంచిగా కట్టాలి, గవర్నమెంట్ అది చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అది ఇదని చెప్తారు. దానిలో పాఠాలు చెప్పే పంతులు ఎవరండి? ఒకళ్ళు ఉన్నారండి సరైన వాళ్ళు? అర్హత కలిగిన ఉపాధ్యాయులు, నైపుణ్యం కలిగిన వారు, ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుని భాష మాది, ఎవరైనా పంతులు అన్నా, టీచర్ అన్నా, ప్రొఫెసర్ అన్నా, ఫ్యాకల్టీ అన్నా అంతా ఒకటే బట్టి. దాని అర్థం ఏంటంటే మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని అక్కడ తేడా లేదు. భాషా జ్ఞానం అందరికీ ఉంటుంది, అక్కడ ఇబ్బంది లేదు, ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి నాకు బాగా అవేర్నెస్ ఉంది. ఒక్కళ్ళు కూడా అందరూ యాక్సిడెంట్ చేస్తారు, రోడ్డు మీద పడతారు, పేరెంట్స్ తప్పంటారు, రాజకీయ వ్యవహారం అంటారు, ఇంకోటి అంటారు, చెత్త చెదారం అందరూ మాట్లాడతారు. కానీ బాబు ఒక్క మంచి పంతులు నిమ్మని ఒక్కడు అడగరు. ఒక్క పంతులు, ఒక ఫ్యాకల్టీ, ఒక గురువు గారు, ఒక ఆచార్యులు, ఇంకొకళ్ళు
ఇంకొకళ్ళు అది ఒక్కడంటే ఒక్కడు అడగరు. పెద్ద పెద్ద వాళ్ళే ఈ క్వాలిటీ టాప్ హైరార్కీ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర మొదలు పెట్టి కింద వరకు లో లెవెల్ వరకు ఎవరు డైరెక్టే లేరు. ముందు అది మొదలు పెట్టండి. ముందు చెప్పేవాళ్ళు ఉంటే అందరికి అర్థమవుతుంది. శివరామకృష్ణ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఈ గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్స్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్ వాళ్ళు లెక్చర్ పదవి వచ్చేంత వరకే తపన పడతారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఓన్ బిజినెస్ మొదలు పెట్టుకుంటారండి. ఇంట్లో ట్యూషన్ చెప్పుకుంటారు, కాలేజీకి రారు. మీరు చెప్పింది చాలా వాస్తవం. అందుకే విద్యా మంత్రిని, విద్యా డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని కాలర్ పట్టుకొని మనం అడగాలి. అడిగిన రోజు వచ్చినప్పుడు ఈ కార్పొరేట్ కాలేజెస్ అన్ని వెళ్ళిపోతాయి గాలికి. అది జరగనంత వరకు పేరెంట్స్ కి ఆప్షనే లేదు. రైట్ రాజు గారు, ఒక్క నిమిషం. శివరామకృష్ణ గారు, ధన్యవాదాలు. మీకు 53 ఏజ్ అని చెప్పారు మీరు. మీ ఏజ్ లో నిజంగా మీ ఉత్సాహం చూస్తుంటే అదే సార్, అదే ప్రైమ్ 9 చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీరు ఎప్రిషియేట్ చేస్తూ. ఒక్క నిమిషం సార్. ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాదు మెయిన్ పట్టణ ప్రాంతాల్లో, సిటీల్లో ఎక్కువ నెలకొల్పుతున్నారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఆన్సర్ దొరుకుతుంది మీ ప్రశ్నకి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీ మాట విన్నాను, మా మాట వినండి. మీరు ఒక్కసారి వినండి. మేము ఏదో ఒక అడుగు ముందుకు వేయాలని ప్రైమ్ 9 దీన్ని ముందుకు తీసుకువెళ్తుంది. మీలాంటి మేధావులు, మీలాంటి పెద్దవాళ్ళు కూడా సహకరించాలి. ఒక పేరెంట్ చేసే చిన్న తప్పిదం అంటే పేరెంట్స్ని మేము తప్పు పట్టట్లా, అక్కడ క్వశ్చన్ చేసే విధానాన్ని తప్పు పడుతున్నాం. సారీ ఫర్ ద ఇంటరప్షన్. అదేవిధంగా శివరామకృష్ణ గారు, గత 2 రోజుల నుంచి కూడా దీనిపై చర్చ జరుగుతుంది. నిన్న కూడా ఎవరైతే అర్హత లేని లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎవరైనా కూడా లేరు, దానివల్లనే ఇలాంటివంటి కూడా పుట్టుకొచ్చాయనే విషయం నిన్న కూడా చర్చించామండి. అది మీరు ఒకసారి చూడండి. అండ్ మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చేశారు. అసలు కాలేజీలో ఉపాధ్యాయులు ఉన్నారా, క్వాలిఫైడ్ ఉన్నారా, అసలు దాన్ని ఎవరైనా అడుగుతున్నారా అని మీరు అడుగుతున్నారు ఒక పేరెంట్గా. నేనేమంటానంటే, ఇదే పేరెంటు సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శ్రీ చైతన్యలో జాయిన్ చేశారు అబ్బాయి ఎంపీసీ గ్రూప్లో. ఆయన సాఫ్ట్వేర్లో సంపాదించిన డబ్బు బాచుపల్లి వెళ్ళి ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు ఆయన. ఆ బిల్డర్ దగ్గర అడిగే క్వశ్చన్స్ వింటే మీరు బిత్తరపోతారు. సార్, దానికి ఫైర్ ఎన్ఓసి ఉందా, ఫాల్ సీలింగ్ చేయించారా, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయా, పెయింటింగ్ ఏం వాడారు, పార్కింగ్ ఉందా, స్విమ్మింగ్ పూల్ ఉందా, కార్ పార్కింగ్ ఉందా, ఇవన్నీ అడిగి 2-3 కోట్ల రూపాయల విల్లానో ఫ్లాటో కొనేటప్పుడు పేరెంట్ అవన్నీ అగ్రిమెంట్లు ఉన్నాయో లేదో చూసుకుని రేరా అప్రూవల్ ఉందా, హెచ్ఎండి ఉందా, జిహెచ్ఎంసీ ఉందా చూసుకుంటున్నారు. అదే పేరెంట్ నారాయణ, శ్రీ చైతన్యకి వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ చూసి ఎంపీసీ 2 లక్షల ఫీజు, హాస్టల్ అయితే 3 లక్షలు చెక్ రాసి ఇవ్వటం, లేకపోతే ఫోన్పే, గూగుల్ పే చేసి వెళ్ళిపోతుంటే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక ఫ్లాట్ కొన్నప్పుడు ఎంత బాధ్యతగా అంటే, నివాసం ఉండే ఫ్లాటు, జీవితానికి అన్నం పెట్టే స్టూడెంట్ని జాయిన్ చేస్తున్న పేరెంటు గల్లా పట్టుకుని ఆ మేనేజ్మెంట్ను, అక్కడ ఉన్న డీన్నో, ప్రిన్సిపల్నో మీ పర్మిషన్ లెటర్ ఇవ్వండి, మీ ఫీ స్ట్రక్చర్ ఇవ్వండి, మీకున్న ఫెసిలిటీస్ ఇవ్వండి, ఒక్కసారి కాలేజీ విజిట్ చేస్తాను, ఇవన్నీ చూసి ఎందుకు పేరెంట్ అడగట్లేదు చెప్పండి. ఇది మన బాధ్యత, సమాజంలో మనందరి బాధ్యత. ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం వస్తుందో, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటుంటారు, డిప్యూటీ సీఎం గారు, ప్రశ్నించే తత్వం ఉంటేనే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. అలాగా మేము ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. మీరు విజయవాడ నుంచి ఏజ్ 53లో మీరు చేసిన మంచి సలహా తీసుకుని మేము ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సార్. రైట్. అదేవిధంగా ఇంకో కాలర్ ఉన్నారండి, చూద్దాం. హరిలాల్ గారు, వరంగల్ నుంచి. హరిలాల్ గారు, నమస్తే అండి. సార్ నమస్కారం. చెప్పండి. సార్, సత్యనారాయణ గారికి, దిలీప్ గారికి, రాజు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. ప్రైమ్ న్యూస్. హరిలాల్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. టీవీ మ్యూట్. సార్ నమస్కారం. సార్ చెప్పండి. ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారంగా చిన్న కిరాణా షాపు పెడితేనే దానికి 1 లక్ష కండిషన్స్ అడిగి పర్మిషన్ అన్నీ ఉండదా సార్? ఇవి పెద్ద పెద్ద విద్యా సంస్థలు లక్షల్లో విద్యార్థుల్ని జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే ప్రభుత్వం తప్పు కాదా, ఇక్కడ జనంది తప్పు అని అనడానికి? ఇండివిజువల్ గా ఎవరైనా మేము ఒక్కలమే కదా అన్నట్టుగా ఉంటారు కదా సార్. దానికి గవర్నమెంట్ ప్రజల పక్షాన గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ కండిషన్స్ మీ పాఠశాలలో, మీ కాలేజీలో ఉండాలని గవర్నమెంట్ పెట్టాలి కదా సార్. అలా పెట్టకపోవడం అనేది గవర్నమెంట్ యొక్క తప్పిదమే అవుతుంది. చంద్రబాబు నాయుడు సీఎం దగ్గర నుంచి నేడు రేవంత్ రెడ్డి సీఎం వరకు ఇదే జరుగుతుంది. ఇవాళ 40% కూడా ప్రభుత్వ సంస్థల్లో విద్యార్థులు లేరు సార్. 60%, మోర్ దాన్ 60% స్టూడెంట్స్ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నారు.
కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లవాడికి ఇంత చదివించాలన్న ఉద్దేశంతో వీళ్ళకి పే చేస్తున్నారు సార్. దీని మీద గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఏం లేవా సార్?